ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు నిన్న జరిగిన పూజా విధానం ఒకటి తీసుకుంటేనే చాలా రకాలైనటువంటి ఒక ఏమంటారు అవహేళన చేసినట్టుగానే ఉంది. అయితే వాస్తవానికి ఇక్కడ పంచాంగం కోసం అక్కడ వింటూ అక్కడ పూజలు చేస్తూ అన్నీ చేసిన తర్వాత అయితే దేవుడికి సమానంగా కుర్చీలు వేసుకొని ఇద్దరు సతీ సమేతంగా కూర్చోవడాన్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికి గతంలో నందీశ్వర టెంపుల్ నందిపల్లికి వెళ్ళినప్పుడు కూడా కింద కూర్చోలేక పడిపోతున్నటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళు పట్టుకోవడం, పూజ అయిపోయిందో మళ్ళీ లేపడం ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఒంగోని కరెక్ట్గా కొబ్బరికాయ కూడా కొట్టలేని వాడు నిజంగా హిందుత్వానికి ఇలాంటి పనులు చేసి అపహేళన చేయడమేనా అంటే ఏమంటారు మీరు? అలా కాదు, ఇది నిన్న రెండోసారి సెట్టింగ్ వేయడం. మీకు గుర్తుందా, ఎలక్షన్స్ ముందు వేయించుకున్నారు, ఆ రోజు ప్రసాదం తీసుకోవాలా. మీకు క్రైస్తవులు హిందూ ప్రసాదం తినరు, నెంబర్ 1. నెంబర్ 2, నిన్న ఆత్మ ప్రదక్షిణ ఎందుకు చేయలేదు? లాస్ట్లో మనం ఏం చెప్తామంటే అన్యథా శరణం నాసి త్వమేవ శరణం మమ అంటాం. అంటే నువ్వే నాకు దిక్కు, ఇంకా నేను లేను అక్కడ. అన్యథా శరణం నాసి, నేను శరణు కోరడానికి వేరే వాళ్ళు లేరు. త్వమేవ శరణం మమ అంది. అందుకని అది అనలేడు ఆయన. మీకు అది తిరిగినప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేసినప్పుడు యానికానిచ పాపాని అని మనం చదువుతాం ఒక శ్లోకం, దాని అర్థం అది. మరి అది తెలిసి చేయలేదా తెలియక చేయలేదా నాకు తెలియదు, కానీ ఆయన నేను హిందువుని కాదని నిన్న ప్రూవ్ చేసుకున్నాడు. ఇవంతా ఎందుకు? ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ సోషల్ మీడియా చూడండి, ఆయన చాలా సంప్రదాయబద్ధంగా పంచకట్టుకున్నాడు, కండువా. దేనికి ఇవంతా? ఈ పై మెరుగులు దేనికి? పై మెరుగులు దేనికి? మీకు ఓట్లు కావాలంటే దమ్ముంటే వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి అడగండి. నేను క్రిస్టియన్ని, మీకు ఇష్టమైతే వేయండి. ఇవాళ మీరు టీవీకే విజయం తీసుకున్నారండి తమిళనాడులో. నేను బీజేపీతో కలవనని ఓపెన్గా చెప్పాడు. ఎంత ట్రై చేసినా నా సిద్ధాంతాలు నాకున్నాయని. సరే ఆచరిస్తాడో లేదో తర్వాత, అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ హీస్ తనకి తాను కొంచెం ఇదిగా ఉన్నాడు. అలా ఉండు నువ్వు. ఎందుకు అసలు నువ్వు ఎందుకు పంచాంగ శ్రవణం విన్నావు? నెంబర్ 1. భారతీరెడ్డిని తీసుకుని నువ్వు తిరుమల వెళ్ళలేని వాడివి, అక్కడ నువ్వు నాకు నమ్మకం ఉంది అని ఒక సంతకం పెట్టలేని వాడివి. నిన్న నువ్వు ఏ ఇదితో చేసావు నువ్వు? అవునా? మీరు అన్నారు కొబ్బరికాయ కొట్టడం దాకా ఎందుకండి? ఆత్మసమర్పణ చేసుకోనప్పుడు ఆ పూజ దేనికి? ఇప్పుడు నువ్వు హిందువు కాదు, ఒప్పుకో. నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, గోడల బయట ఇలా నాటకాలు ఆడతానంటావా? నువ్వు సెటిల్ వేసిన ఇది సెట్టింగ్ కాబట్టి సెట్టింగ్ తగ్గట్టుగా నటించాడా? అంతే కదా. అంటే నువ్వు ఎందుకు అసలు మా హిందూ దేవుళ్ళ వెంట పడుతున్నావు? మా హిందూ ఆచారాల వెంట ఎందుకు పడుతున్నావు నువ్వు? అసలు నువ్వెవడివి అసలు? నీకు క్రిస్టియన్ అని చెప్పుకునే దమ్ము లేని వాడివి నువ్వు ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేసావు 5 ఏళ్ళు? ఒక క్లారిటీ ఉండాలి, నీ క్రిస్టియానిటీలో ఇదే ఉండాలి అంటే అలాగే ఉండు, నో ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు నమ్మకం లేదంటావు, నమ్మకం ఉందంటావు, నేను అదంటావు, నేను ఇదంటావు. నీకే క్లారిటీ లేదు ఫస్ట్. మరి ప్రసాదం ఎందుకు నువ్వు ఓపెన్గా తినవు? చెప్పు అది కూడా. మాకు క్రిస్టియానిటీలో మేము ప్రసాదం తినకూడదు, అందుకని నేను నాటకం ఆడానని చెప్పు. ఇవన్నీ చెప్పడానికి దమ్ము లేదు. మళ్ళీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అద్భుతంగా చేశాడు ఏంటో, తిరుమలకి సంబంధించి వాస్తవాలని ఏదో మొన్న ఒక వీడియో కూడా చేశారు వాళ్ళు. మరి ఏం వాస్తవాలు చెప్తారో మనకు తెలియదు. ఈయనేమో బొట్లు పెట్టుకుంటాడు, ఎందుకు బొట్లు పెట్టుకుంటాడో తెలియదు, మనకైతే అర్థం కావట్లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండశుద్ధి లేని పాకం అది ఎలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అని ఎప్పుడో వేమన్ గారే చెప్పారు. నీకు చిత్తశుద్ధి లేదు, అందుకే నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళి నందీశ్వర ఆలయంలో నువ్వు అసలు ఎట్లా చేస్తావు పూజ? ముఖ్యమంత్రిని అవ్వాలని సంకల్పం ఎలా చెప్పించుకుంటావు? ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా నేను చెప్తున్నానండి, బ్రాహ్మణులందరూ ఒక నిర్ణయం తీసుకోమనండి. మేము పూజలు చెయ్యము, నువ్వు హిందువునని చెప్తేనే చేస్తాము. మీకేం గడవదా? బ్రాహ్మణులకి గడవదా? ఇవాళ వాళ్ళు తీసుకోవాలి నిర్ణయం. బ్రాహ్మణ సంఘాలు ఏం చేస్తున్నాయి? దీని మీద ఒక రెవల్యూషన్ రావాలండి. ఎవరికి పడితే 2019 నుంచి 24 దాకా అసలుకి ఎటువంటి ధూపదీప నైవేద్యాలకు డబ్బులు ఇవ్వకుండా ఎన్నో గుళ్ళు మూతపడేలా చేసిందే జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి అటు తిరుమల కల్తీనికి సంబంధించి కర్త కర్మ క్రియ అంతా ఆయనే అని తెలిసిన తర్వాత ఇలాంటి సంకల్పాలు చెప్పించుకోవడం కావచ్చు, ఇలాంటి పూజలు చేయించుకోవడం కావచ్చు. సరే పూజా విధానం చెప్పినట్టు చేస్తే అది వేరు, చెప్పినప్పుడు కూడా చేయకుండా ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు లెంపలు వేసుకోమంటే వేసుకోకపోవడం, ఆత్మ ప్రదక్షిణ చేయమంటే చేయకపోవడం, స్వామివారి దగ్గర కింద కూర్చొని చేయాల్సినటువంటి పూజలు కాస్త వాళ్ళు స్వాముల్లాగా కుర్చీలు వేసుకొని కూర్చొని చేయడాలు, వీటినన్నింటినీ ఎట్లా? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా వాళ్ళకి నమ్మకం లేదని. నమ్మకం లేకుండా ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నా. మీరు చేస్తే చేశారు, చేయించే వాళ్ళు ఎందుకు చేయిస్తున్నారు? బ్రాహ్మణులు అడుగుతున్నాను నేను. లోకల్గా మిమ్మల్ని ఎవరన్నా బెదిరిస్తున్నాడా? చెప్పండి. పూజ చేయకపోతే చచ్చిపోతారా? చెప్పండి. మేమందరం మీ వెంట ఉంటాం. ఎవరి నమ్మకం వాళ్ళది.
నమ్మకం లేకుండా మీరు చెయ్యొద్దు. అవతల వ్యక్తికి నమ్మకం లేనప్పుడు ఆ పూజ చెయ్యొద్దు. ఆ ఫలితం ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్ళదు. చేయించినందుకు వీళ్ళు, చేసినందుకు వాళ్ళిద్దరూ నష్టపోతారు. ఇప్పుడు దీని ఫలితం జగన్మోహన్ రెడ్డికి ఉండదా? 2 కొండలంటేనే ఏం జరిగిందో చూసాం మనం. మరి నువ్వు ఎందుకు ఈ నాటకాలు ఎందుకు? మనం అడుగుతున్నది అది. ఆవిడ ఎందుకు వచ్చారు అసలు? భారతీరెడ్డి ఎందుకు వచ్చారు? తిరుమల రారు ఆవిడ పక్కా క్రిస్టియన్ అన్నప్పుడు మనకేం అబ్జెక్షన్ లేదు. వాళ్ళు ఏ మతమో వాళ్ళది పాటించమనండి, దాని గురించి ఇష్యూ కాదు. కానీ ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని? అంతవరకే నేను అడుగుతున్నా. ఎందుకు మీరు ఇంత నాటకాలు ఆడడం? ఎందుకు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆయన చుట్టూ ఉండే వాళ్ళలో సగం మంది క్రిస్టియన్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఎందుకు దీన్ని అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటి విషయాల్ని? ఇది హిందూ ధర్మంలో ఎక్కడైనా ఉందా? దీని మీద చాలా పెద్ద చర్చ జరగాలండి. ఇవాళ బ్రాహ్మణ కార్పొరేషన్స్ కావచ్చు, బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, దీని మీద స్పందించాలి. అసలు ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఇలా జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళందరి మీద ఉంది. ఇది పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరగాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.